దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు పేరట మీ అందరికీ మరణాత. బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు, జరుగుచున్న విపత్తులు, జరుగుచున్న ఆలోచనలు, అటు క్రియలను బట్టి మనము చాలా జాగ్రత్తగా ఆలోచించే వారమై ఉండాలి. ఎందుకంటే ఎటు చూసినా వర్షాలు, ఏ దేశంలో చూసినా కన్నీటు, బాధలే, ఇబ్బందులే కనపడుతున్నాయి. దీన్ని శోధన కాలం అనవచ్చు. శోధన కాలంలోకి మనం ప్రవేశించామంటే క్రీస్తు రాకడ కాలంలోకి వచ్చినామని అర్థం. కృపాకాలం నుండి శోధాకాలంలోకి వచ్చేసాం, అంటే క్రీస్తు గమనించే కాలంలోకి వచ్చేసాం. ఇప్పుడే అసలైన నిజమైన మానవుడిగా, నీతిమంతుడిగా, విశ్వాసుడిగా, భక్తిపరుడుగా, వినయము విధేయత కలిగిన వాడిగా ఉంటాడా లేదని దేవుడు పరీక్షించే కాలము వచ్చింది. నీతిమంతుడు అనే మాటను బైబిల్ గ్రంథంలో యోబు భక్తుడు ద్వారా తెలుసుకుంటున్నాం. దాని కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా పరలోక తండ్రి, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. సమయంలో నీ వాక్యమును చేతపట్టి నీ బిడ్డల నీ ఎదుట నిలుచున్నాను. నిలుచున్న నా తలంపులు, నా ఉద్దేశాలు మరుగు చేయండి. నీ ఇష్టమైన రీతిలో నీ ఉద్దేశం ప్రకారంగా నన్ను నిలబెట్టండి. నాకు మాట్లాడడం రాదు ప్రభువా, ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరు వినరు, నా జ్ఞానం సరిపోదు. నాలో మీరుండి మాట్లాడండి. అలుపుడని నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. నా కంఠస్వర నీ బోరుగా వాడుకోండి. ఈ యొక్క శోధన కాలంలోని ఏ మాటలు నీ బిడ్డలకు అవసరమో అట్టి మాటలను నువ్వు అందించుమని క్రీస్తు ప్రభువు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అనే దేవుని కృప తోడుగా ఉండి ఆయన రాజ్యముకు సిద్ధపరచునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుడు. ఈ నీతిమంతుడు నడిచిన విధానములు మనం చూసుకుంటూ ఉంటే, మరి నిన్నటి కాలములో మొదటి నుండి 8 వచనాలు కంప్లీట్ చేసి 9వ వచనం కానించి మనం ప్రారంభించుకుంటున్నాం. యోబు తన స్థితిగతులను ఈ వచనాలన్నీ కూడా కనబడుతూనే ఉన్నాయి. అయితే తెలిసిందే మరొకసారి, దేవుడు కొత్తగా నీతిమంతుడి శ్రమ కాలంలో ఎంతగా, మత్తయి సువార్తలో నీతి కొరకు ఆకలి దప్పగలిగిన వారు ధన్యులు అనే మాటను మనం వింటున్నాం. 5వ అధ్యాయంలో మాటలు. ఇక్కడ దేవుడు పట్ల ఎంత నీతిమంతుడిగా, సమాజం పట్ల, సృష్టి పట్ల ఎంత యథార్థవంతుడిగా యోబు గారు ఉంటున్నాడు అనేది బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటే మొదటి అధ్యాయం 9వ వచనం కాంచి మరి ఈ 12 వచనాలు మరి కంప్లీట్ చేసుకుంటే, అమ్మా అని అడగగా అపవాది యోబు ఓరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, అంటే గలవాడు ఆయన అంటే ప్రభునందని. యోబు ఊరికనే దేవుని పట్ల లేడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, నీతిని కాపాడుకున్నాడు, దేవునికి చెల్లించవలసిన విజ్ఞాపన భయభక్తులతో చేస్తున్నాడు. ఇవాళ మనం ఎవరమైనా చేస్తున్నామంటే లేదండి. ఎవరు నా మట్టుకు నేను కూడా చేయలేకపోవచ్చు, చేయట్లేదు కూడా అనుకోవచ్చు. కనుక ఇక్కడ 10వ వచనంలో నీవు అతనికిని తన ఇంటి వారికిని అతనికిని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసితివి గదా, నీవు అతని చేతి పనిని దీవించుతుడు చేత అతని ఆస్తి దేశములో బహుగా. ప్రభునందు ప్రియులరా, దేవుడు ఆశీర్వదిస్తేనే కాదు, దేవుడు భయభక్తులతో నీతిగా ఉంటే అది ఏ కులం వారని, ఏ మతం వారినైనా దేవుడు దీవిస్తాడు. అందరిలో ప్రభు ఉన్నాడు కాబట్టి వీరే క్రైస్తవులనే దీవిస్తాడు అనుకోకండి, అందరిని దీవిస్తాడు. ఎందుకంటే నువ్వు యథార్థంగా
నీతిగా నిజాతిగా నువ్వు జీవించున్నాడు ఎవరివైనా కానీ దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఇక్కడ సాతానుగాడు అడుగుచున్నాడు, తన చేతి పనిని దీవించావు కాబట్టి. కాదండి, చేతి పనులు దీవించుకుని అంతటి వాడయ్యాడు. దీవించిన తర్వాత దేవుడు ఎంతటి వాడు చేశారో చరిత్ర కలిగింది. కానీ దేవుడు ఈ మాటలు చదువుతున్నప్పుడు మరి నా పెదాలతో ఏ మర్మం అయితే నాకు మనసుకు హృదయానికి అందిస్తాడు, మీకు ఇమీడియట్గా అందిస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. 11వ వచనంలో, అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తున ఎడల అతడు నీ ముఖము ఎదుటినే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో ప్రభు అనగా. అంటే ప్రియులారా, యెహోవా అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే మొత్తు దేవుడు మొత్తక్కల, ఇదిగో నీకు ఇస్తా, నేను మొత్తడు నువ్వు మొత్తం అంటున్నాడు దేవుడు సాతానుతో. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు మొత్తునా, సాతాను మొత్తునా, దేవుని మొత్తునా, నీ నీతి అయితే ఏదైతే ఉందో, నీ నిజాతి ఏదైతే ఉందో, అది దేవుని ఎదుట, సాతానుకు దేవునికి తెలియకుండా దేవుని ఎదుట నిలబడుతుంది. ఎస్, నీవు చేసిన యథార్థ పనులను, నువ్వు చేసిన నీతి పనులను, నువ్వు చేసిన క్రియలు, చుట్టుపక్కల ఏదైతే చేసావో అవన్నీ కూడా ఒక విజ్ఞాపనగా మారి దేవుని ఎదుట మొదలుపెడతాయి. అందుకే సాతానుతో అంటున్నాడు దేవుడు, నువ్వు మొత్తు అని అంటున్నాడు. 12వ వచనంలో, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చెయ్యకూడదని అపవాదికి సెలవీగా వాడు యెహోవా సన్నిధి నుండి బాయిలు వెళ్ళిన ప్రభునందు. ప్రియులారా, ఎందుకంటే ప్రియులారా గమనించ, నీతి గడ్డి నివసిస్తే సాతాను ముత్తను నీకు పెద్ద ఏమనిపించదు. ఎందుకని నువ్వు నీతికి అలవాటు పడ్డావు. ఆస్తులు అంతస్తులు నీకు నీళ్ళు వంటివి, నీళ్లకు నీకు మట్టి వంటి దుమ్ము వంటివి. ఎప్పుడైతే అసహించుకుంటున్నావో అవి నిన్ను విడిచిపెట్టినా అవి నిన్ను విడిచిపెట్టవు. కాసేపటికే కూసేపటికే నువ్వు అవి నీకు దూరం అవ్వచ్చు. కానీ నీతి ఏదైతే ఉందో, నీ నిజాతి ఏదైతే ఉందో, అది మాత్రం నువ్వు గట్టిగా పట్టుకున్నావా, ఎక్కడున్నా నువ్వు రాజువే. రాజు సింహాసనం కూర్చోక్కర్లేదు, రాజు గౌరవం నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు పొందుతావు. యోబు విషయంలో సాతానుకు అధికారం ఇచ్చాడు, కానీ సాతానుగాడు తన శక్తిని మాత్రమే చూపించాడు. యోబు శక్తిని తెలుసుకోవట్లేదు. నీలో శక్తి ఉందనేది అది సాతానుకు తెలీదు. నీ పైన రంగును మాత్రమే చూస్తాడు, నీ లోపడున్న అంతరాత్మను వాడు చూడలేడు. ఎందుకంటే అంతరాత్మ దేవునిది. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి. అంతరాత్మ దేవునిది, లోపల చూడడు. లోపల నువ్వు దృఢము కలిగి ఉన్నవా, నీ చుట్టుపక్కల ఎంత నశించిపోయినా నీకు పెద్ద పరాకేం ఉండదు, అంటే నీకు పెద్ద లెక్కే ఉండదు. ఎందుకంటే ఎలాగైతే నువ్వు సంపాదించుకున్నావో అలాగా దాన్ని రెట్టింపు సంపాదించుకునే శక్తి, ఆలోచన నీ దగ్గర, అంటే నమ్మకము, విశ్వాసం నీ దగ్గర ఉంటుంది. కాబట్టి భయపడే క్వశ్చనే ఉండదు. అయితే 13వ వచనంలో, ఒక దినమున యోబు కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచుండగా, ద్రాక్షారసము పానము చేయుచుండగా, ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున 17 వరకు కంప్లీట్ మేయుచుండగా శబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియచేటకు నేనొక్కడనే అమ్మా తప్పించుకుని వచ్చి ఉన్నానను. ప్రభునందు ప్రియులారా, అంటే భయపడిపోతాడు అనుకున్నాడు. మీరు గమనించండి ఒకసారి, లోక ఆస్తుల మీద ప్రేమ చూసుకుంటే భయపడవచ్చు, అతడు లోక ప్రేమ మీద భయపడట్లా. అంతరాత్మిక విశ్వాసం మీదను, అంతరాత్మిక నమ్మకం మీదను, అంతరాత్మ నీతి మీద అతను బ్యాలెన్స్ చేసుకుని జీవిస్తున్నాడు. ఎస్, నువ్వు ఎప్పుడైతే విశ్వాసం మీద ఎప్పుడైతే ఆనుకుని నివసిస్తున్నావా, నువ్వు దేనికి భయపడవు. ఎస్, నీ పక్కన వచ్చి
నీకు కనుక్కున్న బిడ్డ నువ్వు నరికేసినా కానీ ఆహా అంతేకాదు నువ్వు చేసావు అనుకుంటావు. యోబు కూడా అదే అనుకుంటున్నాడు. తన పిల్లలందరూ కూడా ఆల్రెడీ యోబు తన పిల్లల నిమిత్తము విజ్ఞాపన చెల్లించేశాడు. ఎందుకంటే పుట్టుక మొదలుకొని వారి అన్నగారు గృహం దగ్గర ఉండే వరకు కూడా విజ్ఞాపన చేసి వారి హృదయాలు కూడా దేవునికి అప్పగించేశాడు. అందుకప్పుడు వారి బిడ్డల విషయంలో యోబు అంత భయపడే క్వశ్చనే లేదు. చనిపోయినా చింతించడు. ఎందుకంటే అది దేవుని చిత్తం లేకుండా ఏ పని జరగదు. దేవుని అంగీకారం లేదే నాకు నా పట్ల హాని కలగదని మరి యోబు గ్రహించినవాడు. అందుకనే మౌనమును చాలా ఓపికగా అతను నెలకొల్పుతున్నాడు. తర్వాత వచనం, ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. అతడు ఇంకా మాట్లాడుచుండగానే మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని తగలబెట్టి రగులు పెట్టి కాల్చివేసును. దానిని నీకు తెలియచేటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను. ప్రభును చూసారా ఎంత గొప్ప సాక్షిగా. అంటే సాతాను గడుగు శక్తికును దేవుని శక్తికు యోబు తెలుసుకోకుండా ఉన్నాడా? లేదండి, అన్నీ తెలుసు యోబుకి. ఇది సాతాను ఆకాశం నుంచి వచ్చిందంటే వణుకుపోతాడేమో అని. అది దేవుని శక్తి కాదు, అపవాది శక్తి అని యోబుకి ఎప్పుడో తెలుసు. తర్వాత మాట 17 వచనములు చదువుతుంటే 18, 19 వచనం వరకు అతడు ఇంకా మాట్లాడుచుండగానే మరి ఒకడు వచ్చి కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనుపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియచేటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానని అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుట ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీదను పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియచేటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చిన. ప్రభు ఇప్పటికి 4 అయ్యారండి. 4 మ్యాక్సిమం యోబు యొక్క ఆస్తంతా కూడా నేలమట్టం అయిపోయింది, దొంగిలించుకుపోయారు. ఇదంతా యోబు గ్రహించిన వాడే. అందుకనే అంతరాత్మ మరము దేవుడు తెలిసేదే. దేవుని యొక్క హృదయమును వెరిగి ఉంటే నీకేం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎవరి వల్ల జరుగుతుందో నీకు ముందుగానే దేవుడు అంటే నీకు అర్థమవుతుంది. అందుకే దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. దానికంటే తర్వాత ప్రియులారా యాకోబు పత్రికలు మరి దీని తర్వాత వచ్చిన గ్రంథము చూస్తే కీర్తన గ్రంథములు కూడా ఇలాగ దావీదు భక్తుడు కూడా అదే పని చేస్తూ ఉంటాడు. ప్రియులారా ఎందుకు చెప్తానంటే నీతిమంతుడుగా నువ్వు జీవిస్తున్నావా? అయితే నువ్వు భయపడొద్దు. భయపడే క్వశ్చనే లేదు. ఎందుకంటే నువ్వు ఒంటరిగా ఈ లోకంలో ఉన్నావు. అయితే ఈ లోకంలో అలంకరణ కలిగి ఉన్నావు. ఈ లోకంలో బిడ్డలు, భార్య, ఆస్తి, అంతస్తు ఇది నీకు శాశ్వతం కాదు అనేది నువ్వేనాడైతే గ్రహిస్తావో ఈ లోకంలో ఏది కూడా నీ కళ్ళ ముందు లొంగుండవలసిందే. ప్రతిది ఎంతటి వాడైనా, ఎంతటిదైనా, ఎంత గొప్ప ఆస్తి అయినా నీ ముందు ఎందుకు పనికిరాదు. అంటే నువ్వెవరు? సృష్టికర్త దేవుని రూపం. అందుకే నీకు భయం అనేది నీ ఒన్నులో లేదు. అందుకే యోబు చూడండి, యోబు సాక్ష్యం ఇచ్చాడు కదా. ఎందుకంటే భూమి మీద తనంతవాడు ఎవడు నీతిమంతుడు లేడు అన్నాడంటే దేవుడే సాక్ష్యం ఇచ్చాడంటే అతడు దేవుని హృదయము కలిగిన వాడు. ఎప్పుడు దేవుడి హృదయములో నివసిస్తాడు. ఒకవేళ సాతానుగాడు లేదు ప్రభా వాడు హృదయమును కూడా నేను నాశనం చేస్తానంటే వెంటనే అప్పుడే దేవుడు నాశనం చేద్దరు సాతాన్ని. కానీ ఏంటంటే దేవుని హృదయం జోలుకు నువ్వు ఎందుకు వెళ్ళాడంటే అంటే నా జోలుకు వస్తే నువ్వు బ్రతకలేవు అనే ఒక ఇంటిమేషన్ సాతానికి ఇచ్చినట్టుగానే ఉంది. ఇక్కడ 20 వచనంలో అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకుని
తల వెంట్రుకలు గొరికించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భము నుండి దిగంబరునై వచ్చితిని, దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళుదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని. చూసారండి ఎంత గొప్ప. ఏ విషయమందునను యోబు ఏ పాపమును చెయ్యలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. చూసారా ఎంత అంటే యోబు దేవుని పరీక్షలో నేను నిలకడగా ఉండగలనా అని అనుకోలేదు. ఇక్కడ ప్రియులారా గమనించండి, యోబు తన హృదయాన్ని సంతోషపరుస్తున్నాడు దేవుడు. దాన్నే చూశాడు యోబు, ఈ లోకాన్ని చూడలేదు అతను. అంటే తన హృదయము ఆందోళన చెందితే నీ హృదయం ఎవరు ఏలుబడి చేస్తున్నారని అర్థమవుతుంది. యోబు విషయంలో హృదయం మాత్రం తొట్టిల్లట్లేదు. హృదయం చాలా నిలకడగా ఉంచుకున్నాడు, ఉంది కూడా. శరీరము, ఆస్తు, అంతస్తు అన్నీ పోయినాయి. శరీర రీతిగా చూస్తే యోబు గుండులు బాదుకుని ఏడవాలి, కానీ హృదయాన్ని మాత్రము దేవునికి అప్పగించే హృదయం ఎక్కడ కూడా చాలా బలంగా ఉంది. అందుకే మనోనిదానము నీకు బలంగా, నీ లోకం ఎంతటి విపత్తు వచ్చినా కానీ నువ్వు భయపడవు. నడి సముద్రం ఒక్కడిగా నిలబడినా కానీ నువ్వు భయపడవు. ఎందుకంటే నీ హృదయము చాలా దృఢంగా ఉంటుంది. నీ హృదయానికి మరణము లేదు. నీ హృదయము దేవునిదని నువ్వు గమనించున్నప్పుడు కుమార్తె కుమారుడా దేనికి లెక్క చేయవు. ఎస్, అన్నీ నీకు దాసోహమే. ఈ లోకములో ఉన్నవనివి మనుషులైనా ఈ ఆస్తుపాస్తులైనా లెక్క చేయవు. అందుకే యోబు విషయంలో ఇది జరుగుతుంది. అందుకే యోబు వస్త్రాలు దించుకుని అంటున్నాడు, తండ్రి నేను దిగంబరిని, ఒక శరీరరీతిగా దిగంబరిని, కానీ ఆత్మరీతిగా నీవు నాతో ఉన్నావని నాకు తెలుసు. అందుకనే యోబు శరీరమును, యోబు యొక్క ఆస్తును యోబు యొక్క కంటుకు కనపడదే నాశనం చేయగలిగాడు. నాశనం చేస్తున్నాడు సాతానుగాడు. ప్రియులరా, ఈరోజు నీ కంటికి కనపడింది నువ్వు ప్రేమిస్తున్నావా? నీ కంటికి కనబడిది హృదయానికి అర్థమైంది నువ్వు ప్రేమిస్తే నువ్వు భయపడే క్వశ్చన్ లేదు. దేవుడు నిన్ను బలపరుచుకుంటాడు. ఎందుకంటే నీ హృదయం ఎప్పుడైతే ఆందోళన చెందుతుందో నువ్వెక్కడో గందరగోళం గురైపోయావు. నీ గందరగోళం నీలో లేదంటే నువ్వు దృఢవంతుడివే, బలవంతుడివే, నీతిమంతుడివే, విశ్వాసమంతుడివే, నీతిగా జీవించడం వెళ్ళగలవు. యోబు వలె మనం జీవించటకు బైబిల్ గ్రంథంలో యోబు వంటి వాడు. యోబులో దేవుడి బైబిల్ మరి యొక్క క్షమించండి, యోబు గ్రంథము మనుషులకు ఒక జీవితానికి ధైర్యాన్ని ఇవ్వటానికి ఈ గ్రంథము దేవుడు ఈ పుస్తకాన్ని పెట్టాడు. యోబు పాత నిబంధన గ్రంథములు యోబు ఎక్కడ కూడా రాయబడుతున్న యోబు యొక్క సంపాదించినట్టు గ్రహించినట్టు ఎక్కడ కనపడట్లా. అయితే ఇక్కడ మనం గమనించాలి. కానీ కొత్త నిబంధనలోకి వచ్చిన యోబు విషయాలు అక్కడక్కడ కూడా యోబు విషయంలో రాయబడుతున్న మాటలు చూస్తున్నాం. ఎందుకంటే యోబు మానవులని వారిని ఇదిగో మీరు మాత్రము హృదయాన్ని గట్టిపట్టుకోండి, హృదయాన్ని బలపరుచుకోండి, ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు అని ఒక ఇంటిమేషను లేదా ఒక విలువైన వార్తను మనకు అందిస్తున్నాడు యోబు గారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయంలోనే ఎంత గొప్ప ఆశ్చర్య దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఈ ఎన్ని అధ్యాయాలు ఉన్నా అన్ని అధ్యాయాలు కూడా మీకు దేవుడు అందిస్తూ ఉంటాడు. దాన్ని గ్రహించండి. యోబు ఎటువంటి వాడు అంటే హృదయాంతరాత్మను బలపరుచుకున్నవాడు. యోబుకి తన సర్వము పోయినా కూడా భయపడ్డాడు. ఎందుకంటే హృదయములో ఎవరున్నాడు? ఆందోళన చెందిన తండ్రి, ఆందోళన పరచన తండ్రి ఉన్నాడు. బలపరిచే తండ్రి ఆయన నివసిస్తానని గ్రహించాడు. కాబట్టి ఆయన ఏమైపోయినా పర్లేదు అనుకున్నాడు. ఆయనలో హృదయంలో ఆయనకి మాత్రం ఎటువంటి హాని కలగకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఎస్, ఎవరిని ఎదురుగా బహిరంగ ప్రార్థన చేయక్కర్లా, బహిరంగ భజనలు చేయక్కర్లా. హృదయ తలంపులతో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో, హృదయం ఆలోచనతో ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తున్నావో గమనించండి కుమార్తె కుమారుడా. ఎందుకంటే మనము ఆలోచన కలిగి విశ్వాసాన్ని బట్టి ప్రార్థించే వారంగా ఉండాలి. కనుక మనం ప్రార్థన నడిపింపు కలిగి ఉన్నప్పుడు దేనికి భయపడం, హృదయానికి మాత్రమే లోబడు. హృదయానికి లోబడినప్పుడు
ఖచ్చితంగా నీ సన్నిధి, ఆయన కృప నీ మీదకు వస్తుందనేది ప్రభు యొక్క నామంలో మీ అందరికీ తెలియపరుస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాన్ని, మీ నీతిని, మీ యొక్క విశ్వాసాన్ని బలపరిచి వర్ధిల్లు చేయను గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. దయగల మా దేవా, ప్రేమగల తండ్రి, వందనాలు. హృదయం ఎంత గట్టిదో, ఎంత బలమైనదో, ఎంత శక్తి గలదో, ఎంత దేనిని సాధించగల హృదయమును బలపరుచుకునే శక్తిని నువ్వు మాకు, నీ దాసుడు యోబు ద్వారా మాకు ఇచ్చున్నానుకు వందనాలు. ఈ దినమంతా మాకు తోడుగా ఉండి చక్కటి నడిపింపును మాకు దయచేసావు. నీ చిత్తాన్ని బట్టి ఈ లోకములో మానవ జన్మముకి ఏమైతే కావాలో అది నీ వాక్యము ద్వారా బలపరిచావు. ఇదిగో తండ్రి, వరదలు, వాగులు, వంకలు, కొన్ని దేశాల యుద్ధాలు, ఎక్కడ చూసినా గందరగోళమే. 900 కోట్ల ప్రజల మధ్యన ఆందోళన, ప్రశాంతత లేదు, నెమ్మదనము లేదు. ఆందోళన అంటే వారి సంకల్పన, వారి హృదయము దృఢముగా లేదు, అంటే హృదయాన్ని బలపరుచుకోలేదు. లోకములో వారిని వారు బలపరుచుకున్నారు తప్ప హృదయాన్ని బలపరుచుకుంటే దేనికి భయపడం. అవును, నీ పక్కన వచ్చిన పిడిగి పడినా నిన్నేమి చేయదు. నీ ఎడం పక్కన పెద్ద భూకంపం వచ్చినా అది నిన్నేమి కదపదు. ఎందుకంటే నువ్వు ఆత్మకు లోబడి జీవిస్తున్నావు, హృదయాన్ని బలపరుచుకున్నావు. నీకు ఆందోళన రాదు నీ యొద్దకు. ఎస్, అటువంటి శక్తి నా నీ 900 కోట్ల ప్రజలు, నా దేశ ప్రజలు ప్రతి 29 రాష్ట్రాల్లో ఏదో పక్కన వాగులు వంకలు పొంగుతూనే ఉన్నాయి. ఏంటో తెలియదు అనుకుంటే కాదు. శోధన కాలం, వేదన కాలం, దుఃఖ కాలం, కరువు కాలం, బాధ కాలం, కన్నీటి కాలం మా మధ్యకు వచ్చేసింది ప్రభా. దాన్ని జయించాలంటే హృదయం గట్టిగా ఉండాలి. హృదయాన్ని బలపరుచుకుంటూ జీవించగల కృపను నాకును నా దేశ ప్రజలకును ప్రతి వారికి అందించుమని ప్రభా, నీ చిత్తాన్ని బట్టి, నీవు దేశాన్ని బట్టి, ఇదిగో ప్రభా, విజయవాడ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం, తమిళనాడు ప్రాంతం, ఇదిగో అన్ని ప్రాంతాలలో తండ్రి నిలువు నీడలేక అల్లాడిపోతున్న ప్రజలు ఉన్నారు. వారికి మీరే మార్గము. గుండె ధైర్యముతో, హృదయ బలముతో, విశ్వాసముతో, నీతితో, నిజాతితో వారు బ్రతుకుతున్న వారైతే వారికి నువ్వే తోడు. రక్షణ మార్గము దయచేసి మహిమ పొందమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మరణాత.